రాష్ట్రంలో అంకాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. వ్యవసాయ రంగాన్ని ఏదైతే ఉందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం. నేను ఎప్పుడు అనుకుంటుండేది ఒకసారి అంకాపూర్ గ్రామం సందర్శించాలి అంటే వ్యవసాయం చేసుట్లో మెళుకువలు మీరు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, నేను నా మిత్రులతో ఎప్పుడు చెప్తుండేవాడిని. కానీ ఇవాళ ఏదైతుందో మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం, రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, వినయ్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఇక్కడ మన బీడీసీ అధ్యక్షులు గ్రామంలో ఉండే సమస్యల గురించి చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది ఏదైతే ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా నా దృష్టి లోపల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమని చెప్పంటాడు. ఇప్పుడు ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతాం. ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నది. కారణాలు ఏవైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాం. ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం. ఏ విధంగా ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడుతుందో విద్యుత్తుపై ఆధారపడ రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందింపజేస్తామని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయి సాధ్యమేనని చెప్పారు. కానీ ఇది సాధ్యమైంది అని చెప్పి అంటున్నాను. వీళ్ళు మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఉన్నాడే. నేను మీ దృష్టి చేయదలుచుకున్నా, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తున్నా. నేను వ్యత్యాసం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వ్యత్యాసం చెప్తున్నాను. ఇలా భాజపా ఏదైతుందో ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి అని చెప్పి అంటున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది. అంటే ప్రతి రైతుకి ఏదైతుందో ప్రతి పంటకు ఒక 4-5 వేల రూపాయలతో మనకు మిగులుబాటు అవుతుంది లేదని విద్యుత్ బిల్లు మాఫీతోని. ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాయి. రైతులను రుణముక్తులు చేయాలి, అప్పు మాఫీ చేయాలని చెప్పని ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఏకమొత్తంగా. వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఉన్నదే అప్పు మాఫీ చేయమని చెప్పంటే ఇది సాధ్యం కాదు, ఎట్లయితుందని చెప్పంటాడా. నేను వ్యత్యాసం చెప్తున్నాను. నువ్వు చౌదరి చరణ్ సింగ్ భారత రత్న ఇస్తావు, నువ్వు స్వామినాథన్ భారత రత్న ఇస్తావు, ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పనలో స్వామినాథన్ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవు, చౌదరి చరణ్ సింగ్ భారత రత్న తీస్తావు, రుణమాఫీ చేయడానికి ఎట్లా సాధ్యమని చెప్పంటావు. వీళ్ళ అంబానీ అదానీ బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు 1,00,000 కోట్లు ఎన్పీ అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పని వాళ్ళకు మాఫీ చేస్తుండే. వీళ్ళు అంబానీ అదానీ లాంటి వారికి 1,00,000 కోట్లు మాఫీ చేసినప్పుడు అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయమే. అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే ప్రధానం. 70-80% అని చెప్పి అంటున్నాయి. భూమి ఉన్నోడు రైతు ప్రత్యక్షంగా, భూమి లేనోడు కూలీ నాలి ఏదైతుందో పరోక్షంగా. అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే బాధ్యత ఉంటుందో చెప్పంటు నేను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీ అప్పు మాఫీ చేస్తామని చెప్పి అంటున్నామే. ఎదురుంగోడు నేను చేయాలంటున్నాడు, ఎదురుంగోడు నేను చేయాలంటున్నాడు. సేఫ్ ఎత్తెత్తుండు. కాంగ్రెస్ చేస్తా అంటుంది. చేస్తాను నువ్వు ఎప్పుడు చేస్తావని అడుగుతున్నాడు. చెయ్యాను అని ముచ్చనే లేదు. మేము గతంలో చేసినాం. వీళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మాకు కొంత వెసులుబాటు కావాలి. బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం.
రైతు చెల్లించి అప్పు ఏదైతుందో బ్యాంకు నుండి ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. చేసుకొని ఏదైతుందో రైతు రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మనం ఫ్రెష్ లోన్ కొత్త అప్పు ఇవ్వబోతుందని చెప్పండి. అబ్బాయి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టిండు. ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టిండు. నువ్వు రాజీనామా చేస్తావు, నేను చేస్తా అని చెప్పంటే హరీష్ రావు మాట మారుస్తున్నాడు. వాళ్ళు చేయగలిగేది ఎవరు? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి అంటున్నా. ఎదురు కూడా చేయలేడు. దయచేసి ఏది విశ్వాసం చేయగలిగే అవకాశం ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది. పెట్టుబడి 500 రూపాయలు ఇస్తామంటున్న క్వింటల్కు ఇవ్వగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది. ఇది మాకు చివరి ఎన్నిక కాదు, నాకు చివరి ఎన్నిక. కానీ కాంగ్రెస్ పార్టీ చివరి ఎన్నిక కాదు. ఇలా మేము అన్నమాట నిలబెట్టుకోకుంటే, అబద్ధం ఆడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏదో మీరు బుద్ధి చెప్తారో చెప్పరే. మన అందాలకు అనుకుని చెప్పంటూ నేను రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఏ ప్రభుత్వమే గాని, ఏ రాజకీయ పార్టీ గాని ఎన్నికలు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఏదైతుందో ఇవాళ కేవలం ఎన్నికల దృష్టిలో వాగ్దానం చేయదు అని చెప్పంటున్నాను. 500 రూపాయలు బోనసే గాని, పెట్టుబడి కల్పనే గాని, రైతు బంధు 5,000 రూపాయలు కొంత భారం అవుతున్నది. 5 ఎకరాల దాకా అమలు చేస్తామని చెప్పని చేసిందే. 5 ఎకరాలు పైపడ్డవానికి ఇబ్బంది అని నేనున్నా. నాకు 20 ఎకరం ఉందే, నాకు వస్తలేదు. 5 ఎకరాలు పైపడ్డ రైతు కొంత బాధ ఉన్నది, నాకు రాకపోయాని చెప్పని. 5 ఎకరాలకు పరిమితమైన వాళ్ళు 92% ఉన్నారే. 5 ఎకరాలకు పరిమితమైన వాళ్ళు 92% ఉన్నారు అంటున్నాను. పైపడ్డ వాళ్ళు 8% ఉన్నాం మనం. 92% ఏదైతుందో ఇవాళ 5 ఎకరాల దాకా రైతు బంధు అమలు చేసింది. రేపు ఏదైతుందో 5,000 స్థానే 75,000 ఇస్తా అని చెప్పండి. వ్యత్యాసం గమనించండి. బీజేపీ ఏమంటుంది? నీకెంతున్నా నాకు సంబంధం లేదురా, నీకు 6,000 ఇస్తా అంటుంది. నేనేమంటున్నా, ఎకరానికి పంటకు 7,500 అంటే 2 పంటలకు 15,000 ఇస్తా అంటాను. ఒక ఎకరం ఉన్నది అనుకోవే నువ్వు, 15,000 వస్తుందా? ఎదురు కూడా 6,000 ఇస్తా అంటున్నాడు. 5 ఎకరాలు ఉంటే 75,000 వస్తుంది. ఎక్కడ బీజేపీ, ఎక్కడ కాంగ్రెస్ వ్యత్యాసం ఉన్నదే? అంటే నేనేమంటాను, రాజకీయ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాను. ఎన్నికలు ఓటు వేయబోయే ముందు ఏదైతున్నదో ఇది మనం ఆలోచించుకోవాలి. ఇలా పసుబోర్డు ఉన్నది, శిఖర కర్మాగారం ఉన్నది, ఇవన్నీ చేయాలి. బీజేపీ చేయాలి, అరవింద్ చేయాలి, కాంగ్రెస్ చేయాలి, జీవన్ రెడ్డి చేయాలి. భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది? బీజేపీ ఉన్నది, ఎన్డీఏ. అవకాశం ఎవరికి ఉండే? బీజేపీకి ఉండే. నువ్వు 5 రోజులు చేస్తానది ఏదైతుందో 5 ఏళ్ళు కూడా నువ్వు దాన్ని కార్యరూపం ఇయ్యలేకపోయినావు. 5 సంవత్సరాలు అయినా కార్యరూపం ఇయ్యలేకపోయినావు. నిజమాబద్ధమే. ఒక ఉత్తర్వు జారీ చేసిండు, స్పష్టత లేదు. 5 రోజుల్లో చేస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. చక్కెర కర్మాగారం పునః ప్రారంభం. ఇది ఎప్పుడు మూసేసిండ్రు? 2015లో. 2015 ఏ ప్రభుత్వం ఉండే? టీఆర్ఎస్ ఉండే రాష్ట్రంలో. కేంద్రంలో ఎవరుండి? భాజపా, బీజేపీ ఉండే. అని పునఃప్రారంభం చేసే అవకాశం ఎవరికి ఉండేనే? అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ. రాష్ట్రం మూసినోడు వాడు కాబట్టి వాడు తెరవడు. కేంద్రంలో భాజపా కాయిలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. సిక్ యూనిట్. మిత్రుడు అరవింద్ కూడా చెప్తున్నాడు, మా వాడు తెరిసే అవకాశం ఉందని చెప్పని. మరి నిజంగా తెరిసే అవకాశం ఉన్నాడు, నువ్వు 5 ఏళ్ళు ఎందుకు తెరవలేదా? నీకు అవకాశం ఉన్నది, లేక కాదు, నీకు ఉండి నువ్వు తెరవలేదు. ఇంకోటి వాడే మూసేసిండు. కాంగ్రెస్ మేము కొట్లాడినాం. నేను శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నాకు ఏ సమావేశం వచ్చావు చెప్పట్టున్నా. దయచేసి ఇవాళ యూట్యూబ్ లో జీవన్ రెడ్డి కొట్టండి.
నీ చక్కెర కర్మాగారం గురించి మాట్లాడని సమావేశం ఉందా? మా మిత్రున్న గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నా. గల్ఫ్ కార్మికుల గురించి నేను మాట్లాడని ఒక సమావేశం ఉందా అని చెప్పంటున్నాను. కేంద్రంలో నువ్వు అధికారంలో ఉంటావు, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉంటుంది. నీ సమస్యలు లేవనెత్తుతా, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా, అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ మీద ఉన్నది. ఇవాళ మా మీద ఉన్నది అంటూ నేను నిన్నట్లే కాదు, నేను అడిగేటోనే కాదు చేసేటోని. నిన్నటి వరకు కేవలం ప్రశ్నించే గొంతు కాదు, ఇలా పరిష్కారం చేసే బాధ్యత నా మీద ఉందని చెప్పండి. ఇలా చక్కెర కర్మాగారాల పునః ప్రారంభం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు బోధన ప్రాతినిధ్యం వహిస్తుండు. ఆయనకు బాధ్యత ఉన్నది. ఆయన పాదయాత్ర చేపట్టిండు. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో సబ్ కమిటీ ఏర్పాటు చేయించిండ్రు. సీతారామ గారు పర్యటించిండ్రు. 2025 డిసెంబర్ డెడ్ లైన్ పెట్టిండా, 2025 డెడ్ లైన్ పెట్టిండు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సెప్టెంబర్ 17 లోపు నేను క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటా అన్నాడు. సెప్టెంబర్ 17 లోపు నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటా అని చెప్పి అన్నాడు. తెరవగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ కున్నది. నువ్వు 5 ఏళ్ళు నువ్వు చేయలేకపోయినావు. సమస్య రైతుకు అనేది కేవలం చక్కెర కర్మాగారం పసుపుకే పరిమితం కాదు. పసుపు ఒక వాణిజ్య పంట. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పసుపు పండించుకుంటే మనకు కొంత లాభదాయకంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు అన్నా మేము పసుబండి నిజామాబాద్ మార్కెట్కి వస్తున్నాయి. 50 ఏళ్ళ కింద ఏదైతుందో క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం అవుతున్నది. అప్పుడు తాతలు ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వస్తే ఓ 10 క్వింటల్ అమ్మితే ఓ 4 తులాల బంగారం కొనుకొచ్చుకుంది. రేపు ఇంట్లో పెళ్లికి అక్కడికి అని చెప్పాను. ఇలా బంగారం అయితే 70,000 రూపాయలు, 70, 72, 73 ఎంత అయింది. పసుపు 15,000 అయింది. అది ఎంత అయింది? సాగు విస్తీర్ణత తగ్గి, సాగు విస్తీర్ణత తగ్గడంతో దిగుమతి తగ్గిపోయింది. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నాణ్యత పెంపొందించబడాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలి. సరే, మా ప్రభుత్వం వస్తుందా? వస్తే ఖచ్చితంగా నేను ఇంటైన్ చేస్తా. దసరా లోపల ఒకరు రాక ఇదే మోడీ వచ్చినా నాకు నోరు ఉంది, వాయిస్ ఉంది, నాకు గళము. నేను అంశం మాట్లాడగలుగుతా, వివరించగలుగుతా, విశ్లేషించగలుగుతా. విశ్లేషించగలుగుతా. నేను ఎదుటో మెప్పియగలుగుతా. నాకు అది ఉంది నా దగ్గర. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, నేను విశ్లేషణ చేస్తున్నా కదా. నేను నువ్వుగా ఓటేమని చెప్పిన కాదు కదా. నువ్వు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేసే బాధ్యత నీ మీద ఉందా లేదే? నిజామాబాద్ రైతాంగం ఉద్యమించిండ్రు, ఇక్కడ ఆందోళన చేసిండ్రు. నిజామాబాద్ గడ్డ మీద పెట్టాలి పసుపోటు. దయచేసి ఏదైతుందో సమస్య అనేది ఏదైతుందో పరిష్కారం కాంగ్రెస్ కు బీజేపీకి వ్యత్యాసాన్ని గమనించండి. జీవన్ రెడ్డికి అరవింద్కి వ్యత్యాసాన్ని గమనించండి. నేను ఎక్కడో ఇదే మీ 6 పేపర్ పెట్టిండా అరవింద్. నేను జగిత్యాలన మొత్తం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ నేను పెట్టించిన. ఇప్పుడు నడుచుకుంటున్నాను. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ ఎక్కడ ఉందంటే జగిత్యాల ఉంది. నేనేదైతే 25 ఎకరాలు ఇచ్చి మామిడి మార్కెట్ ఆరంభింపజేసి చూడుకున్నట్టుంది. నేను జగిత్యాల వ్యవసాయ డిగ్రీ కళాశాల పెట్టించింది. నేను సుదర్శన కోపం రాకుంటే నీ నిజామాబాద్ ఎందుకు పెట్టలేదు? ఆయన మెడికల్ కాలేజ్ పెట్టించిండు. పాప పెద్ద మనిషి మెడికల్ కాలేజ్ పెట్టించిండు. పెట్టిందని అంటున్నా నేను. పెట్టి అరవింద్ అన్నాడు కాబట్టి అంటున్నాను. వాడికే తెలుసు. వ్యవసాయ డిగ్రీ చూడుకోండి జగించాను. పీజీ కళాశాల వ్యవసాయ రంగాన కోరుల మిత్తల్ రత్నాకరరావు గారితో కలిసి పశు వైద్య కళాశాల పెట్టించింది నేను. ఎప్పుడు రైతుకు సమస్య వచ్చినా ఇవాళ మా రైతు నాయకుడు వచ్చిండే. ఆయన ఏదైతుందో బీజేపీ ఎన్నడూ కూడా బీజేపీ ఎరగడం అని వేరు చూడలే. ఏ సమస్య దృష్టి పట్టుకొచ్చినా ఆయన ఇంట నడిచింది చెప్పంటుండే. ధాన్యం కల్లాలను తోకిచ్చేదాకా ఏదైతుందో రోజు 4 కల్లాలు తిరుగుతున్నాయి. రోజు 4 కల్లాలు తిరుగుతుందని చెప్పంటుండే. నేను జగిత్యాల 20 సబ్స్టేషన్లు పెట్టించాను. 33/11 20 సబ్స్టేషన్లు పెట్టించాను అని చెప్పంటున్నాను.
కరెంటు ఎప్పుడు లో వోల్టేజ్ వచ్చినా మొన్న మండలి కొట్లాడి ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చెప్పించే టీఆర్ఎస్ సర్కార్లు అని చెప్పి అంటున్నాయి. రాజకీయాలలో ఏదైతుందో ఎన్నిక ఓటు ఒక అంశం, పని చేసుడు అనేది నువ్వు ఎప్పటికి చేయాలి. గెలిస్తే అదృష్టం, గెలు కూడా నిద్రపోతావా? ఇదే నేను 6 సార్లు గెలిచినన్నా, 5 సార్లు ఓడిపోయాను. నేను కూడా మొత్తం తెలంగాణలో నాన్ని సార్లు గెలిచిన లేడు, నాన్ని సార్లు ఓడిన లేడు. నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయడానికి ప్రధానం ఏదైతుందో జగిత్యాల పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్, దానికి తోడు సుదర్శన్ అన్న నన్ను ఏదైతుందో నీకు నేను బాధ్యున్నాయి. నీకు నిజామాబాద్ నువ్వు వేరు అని చెప్పి అనుకోకు. నిజామాబాద్ అంత రైతాంగం, ఇక్కడ అంత రైతాంగం అని చెప్పి అంటున్నా. నువ్వు నిజామాబాద్ కలిసి చెయ్యు, మంచి చెడ్డ అందరూ కలిసి పనిచేద్దాం, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి పెద్ద మనిషి. ఇలా జగిత్యాల ఏదైతుందో పార్ట్ ఆఫ్ నిజామాబాద్. అరవింద్ పోయి కోరుకుల పోటీ చేయొచ్చు, కానీ జైతాలు వచ్చి నిజామాబాద్ పోటీ చేద్దామని నాకు ఆశ్చర్యమని చెప్పంటున్నా. అరవింద్ పోయి కోరులకి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, జైతాలు ఏదైతే పార్ట్ ఆఫ్ నిజామాబాద్. నేను కరీంనగర్ పోతే పరాయోడిని. ఏందన్నా ఇవాళ ఏదైతుందో అంటే పొద్దున వినయ్తో అన్న ఒకసారి రైతులను వెళ్తామే, నా అంకాపూర్ వాస్తవంగా నాకు విజిట్ చేయాలి, ఇక్కడ వ్యవసాయంలో మెళుకులు తెలుసుకోవాలి, ఆపేక్ష నాకు. ఇది ఇప్పటికి వచ్చింది మొదలైంది కథ. ఈ కాడికి వెళ్ళి ఏదైతే ఏ సందర్భం వచ్చినా నేను అంకాపూర్ వస్తుంటా. ఇవాళ ఏదైతుందో ఇవాళ రైతుకు మన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ కావాలి. మన వ్యవసాయ ఉత్పత్తులు బాగా పండిస్తాయి, కాయగూరలే కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, ఎర్రజొన్న కానీ. వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన వీటికి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. ఇప్పుడు చక్రాలపల్లి ఏదైతే ఎయిర్పోర్ట్ అంటుండ్రు, సరే ఎయిర్పోర్ట్ ఏ మేరకు వస్తుందో తెలియదు కానీ కార్గో చేయండి, చక్రాలపల్లి ట్రైపోర్ట్ చేయండి, జక్రాన్పల్లి ట్రైపోర్ట్ చేయండి. ట్రైపోర్ట్ చేస్తే ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా జక్రాన్పల్లి కేంద్రంగా మన విదేశాలకు ఏదైతుందో వాటిని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఆర్మూర్ ఏదైతే వ్యవసాయ రంగం, ఇదంతా వ్యవసాయ రంగం, రైతు క్షేత్రం కాబట్టి నా ఆలోచన చెప్తున్నా. నేను పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయాల్సిన అంశం ఇది. ఉదాహరణ చెప్తున్నా, ఆలోచన చెప్తున్నా. జక్రాన్పల్లి ఏదైతే ట్రైపోర్ట్ చేసేయాలి, కార్గో చేస్తే మన ఉత్పత్తులన్నీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఈయన ఆలోచన చెప్తారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ అదనే, స్మార్ట్ సిటీ ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మీతో అరవింద్ మరి ఆయన తట్టిందో తట్టలేదో నాకు తెలియదే. అయ్యో ఆయన ఇప్పుడు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే నార్త్ ఇండియా మనకు ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది. నిజామాబాద్ అన్నా మన మిత్రుడు అరవింద్ తట్టిందో తట్టలేదో నాకు తెలియదే అంటుంది. అన్న బోధన్ బీదర్ రైలు ఉంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఒక పార్లమెంట్ సభ్యుడు చేయగలిగినట్టు పనులు, చేయవలసిన పనులు అని చెప్పండి. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది, అది నిజామాబాద్ పొడిగిస్తే మన సౌకర్యం ఏర్పడుతుంది కదా. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుందన్న, కరీంనగర్ దాకా వచ్చే రైలు ఏదైతే ఉందో నిజామాబాద్ పొడిగిస్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అందరం కూడా ఇలా ప్రభువును కొలుస్తున్నాం. శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగంలో. వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఏదైతుందో నువ్వు ఈ రైలు నువ్వు నిజామాబాద్ ఎక్స్టెండ్ చేయించవానే. ఆర్మూర్ రోడ్ ఎట్లా పోవాలి, మోర్తాడు ఎట్లా పోవాలి. ఇలా పేపర్ కమ్మర్పల్లి స్టేషన్ లేదు, అక్కడ కమ్మర్పల్లి స్టేషన్ లేదు అని చెప్పంటున్నాను నేను. ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్ట. కమ్మర్పల్లి స్టేషన్ అంటే ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్టు, రైలు ఎక్స్టెన్షన్ అని చెప్పంటే ఆర్టీసీ బస్ వేయించినట్టు. ఇవన్నీ చేయగలిగే అవకాశం ఉంటాయని చెప్పండి. ఇలా గల్ఫ్ కార్మికులు ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉన్నది, 10 ఏళ్ళు ఏం చేయలేదు. రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇలా పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తా గల్ఫ్ కార్మికులకు అండా నిలబడతా అని చెప్పారంటే ఆయన ఇలా మాట్లాడితే ఏమన్నట్టే. నువ్వు చేయవు, చేసినట్టు వంక పెడతావే. నువ్వు 10 ఏళ్ళ అధికారం ఉంది బీజేపీ, నువ్వు చేయవు, చేయలేదు.
పాపం రేవంత్ రెడ్డి గారు మన సమస్య ఆయన దృష్టి పట్టకపోగానే అరే ఇది అన్యాయమే ఇక్కడ బతుకుతరు లేకేది చదువు దేశం కానీ దేశం పోతున్నాడు. ఎందుకు పోతున్నాయి? భార్య పిల్లలుగా దూరం దూరం పెట్టుకొని కట్టుకున్న భార్యను వదిలిపోతుండే అని చెప్పి అంటుండే. వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేయతే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు నాకున్న అనుభవంతో ఏదైతుందో పెద్ద సురేష్ ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని భావించిండు. ఇవాళ ఏదైతుందో పొద్దున మహంకాపూర్ రైతులతో ఏదైతుందో కలిసే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ మీకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా.